మూడవ అధ్యాయము అది 2వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. 2:17 అంతసేపా? ఆది కాండము 2:17. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలన్నిటిలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. అంటే ఆదాముకు ఆజ్ఞాపించాడు తప్ప ఆయుష్కాలం నిర్ణయించలేదు. ఇంతకాలం బ్రతుకుతావని చెప్పలేదు, కానీ దాన్ని తింటే చస్తావు ఆత్మీయంగా అని చెప్పాడు. ఇది ఆమెకు చెప్పాను, ఇప్పుడు ఆయనకు చెప్పాను. ఆదామునకు చెప్పాను. అది చెప్పాను. ఈ ఆదాము ఎవరికి చెప్పుకోవాలి? తన భార్యకి చెప్పుకోవాలి. అదరగొట్టేశారు. ఎవరికి చెప్పుకోవాలి? తన భార్యకి చెప్పుకోవాలి. చెప్పుకుంటున్నారు ఈవేళ. ఆవిడ ఈడికి చెప్పుద్ది, లేకపోతే కుండల సౌండ్ వచ్చేస్తాయి ఏకంగా. అర్థమైందండి? అందుకని ఆదాము తన భార్యకు చెప్పాలి కాబట్టి ఆదాము తన భార్యకు చెప్పాడే లేదో తర్వాత సంగతి. కానీ గెస్ట్ చేస్తే చెప్పాడు, కానీ ఆమె పట్టించుకోలేదు. మరి పట్టించుకోలేనప్పుడు ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఆది కాండము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అవును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. దేవుడు చెప్పానా అని అడిగాను. అంటే ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దానికి తెలుసు కాబట్టి చెప్పాడు అంది. చెప్పానా అని అడిగాను. ఇప్పుడు ఆవిడేమంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అవును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను అసలు విషయం చెప్పేసింది. గుట్టంతా బయట పెట్టేసింది. ఆవిడేమంటుంది ఇప్పుడు? అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు. ఎలాగది? దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని. అంటే ఇప్పుడు వీళ్ళు మారిపోతారనే సంగతి దేవునికి తెలియను అని ఎవరికి తెలుసు? సైతానుగాడికి తెలుసు. అలా ఉంచండి. ఇలా చూడండి, నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? వీళ్ళు ఇలాగా నా వంక చూడాలి. మీకు జబ్బు ఏమన్నా తగ్గిపోతే అందులో భయం ఏమీ లేదు. వాక్యాన్ని జాగ్రత్తగా లోపలికి వెళ్ళామండి. మీకు ఇక్కడే స్వచ్ఛత వెళ్ళిపోతారు. మీకు అందులో తిరుగులేదు. అర్థమైందండి? ఇందాక తమ్ముడు చూపించాడు. ఇలాంటి సువార్థికులు వేళ ఉండాలి. ఎక్కడో యూట్యూబ్లో చూశాడంట. సర్లేరా బాబు అనుకున్నాను నేను. ఇప్పుడు చెప్పండి, అపవాది హవ్వమ్మతో నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? సైతాను ఎప్పుడూ కూడా నిజం చెప్పడం అబద్ధం చెప్పడు. వాడు సగం నిజం చెప్పాడు, సగము అబద్ధం చెప్పాడు. ఎందుకంటే పూర్తిగా నిజం చెప్తే వాడు చెంతకు వెళ్ళాం, పూర్తిగా అబద్ధం చెప్తే మనము నమ్మం. అందుకే వాడు చెప్పిన అబద్ధం ఏంటో నిజమేంటో బయటికి తీద్దాం. దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? నీవు ఈ పండు తిని దినమున నిరభ్యంతరముగా చచ్చిపోతావు అన్నాడు. అది నిజమా అబద్ధమా? నిజం. చెప్పండి, నిజం. మరి వీడేం చెప్పాడు? అందుకు మీరు చావనే చావరు. ఇది అబద్ధమా నిజమా? అబద్ధం. ఎస్. వాడు వాడు అబద్ధం చెప్పాడు, కానీ ఇంకో నిజం చెప్పాడు వాడు. ఏదది? ఈ పండు తిన దినమున 3వ అధ్యాయం 3:3. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఇది అబద్ధం. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు. ఇది నిజం. ఎలాగది? దేవతల వలె ఉందిరా నీవు. దేవతలు దెయ్యాన్ని నుంచి పుట్టిన వాళ్ళు, దేవదూతలు దేవుడి నుంచి పుట్టిన వాళ్ళు. ఈ లోక దేవతలన్నీ ఆయన తర్వాత నొక్కుందిరా. చూడండి, ఇప్పుడు ఆమెతో చెప్పాను. ఇలా చూడండి,
అక్కడ కూడా ఆమెతో చెప్పాను. వాడు చెప్పాడు, దేవుడు తినకూడదని చెప్పాడు. కావుడు విన్నదావిడ వినలేదు. దేవుడైన యెహోవా సువార్త చెప్పాడు. ఆయన వెళ్ళిపోయిన కొంతసేపటికి వాడు వచ్చి బోధ చేశాడు. ఆవిడ బోధ నమ్మిందా, సువార్త నమ్మిందా? ఎస్. ఈవేళ బోధే నమ్ముతున్నారు తప్ప సువార్త నమ్మట్లేదు బ్రదర్. ఎవడు గాలి కౌరులు చెప్తే టాపిక్ వదిలిపెట్టేసి, బైబిల్ వదిలిపెట్టేసి, ల్యాప్టాప్లు తెచ్చుకుని, ఈ మాత్రం సైజు వార్తలు తెచ్చుకుని 1:40 రోజుకో ప్రసంగికుడంట. దమ్మునవనే చెప్పించుకోవాలి. రోజుకో ప్రసంగికుడు ఎవడ సత్తా లేనోడు. పనిలో బలం లేకపోతే ఒక్కొక్కడు ఇద్దరు మనుషుల పని ఒకడు చేస్తాడు. కానీ కొంతమంది అయితే ఒకరి పని నలుగురు చేస్తారు. వీళ్ళెవరో బలహీనులు. ఏమండి, నలుగురు పని ఒక్కడు చేశాడండి, వాడు బలవంతుడు, వాడిని నమ్మొచ్చు. కానీ ఒక్కరి పని నలుగురు చేశారంటే వాడు పచ్చి, ఇంక చెప్పక్కర్లేదు వాళ్ళ గురించి. అందుకని ఏంటంటే వాక్యంలో ఉన్న అంతరార్థాన్ని బయటకు తీస్తే సంగతి ఏంటో బయటకు వస్తుంది. అందుచేత ఏంటంటే చదవండి ఇప్పుడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆమెతో చెప్పాను. ఆమె చెప్పితే ఆమె విన్నదా? వినలేదు. ఇలా చూడండి, ఆదాము మీద పెట్టాడు గురివాడు. ఆదాము మీద పెట్టాడు, హై అవ్వమ్మ ఈ పండు తిను, హై అవ్వమ్మ ఈ పండు తినని. కానీ ఆదాము మీద పెడితే ఆదాము తినమంటే ఆదాము దాన్ని తినలేదు. అలా ఉందండి. చూడు కావాలంటే తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం ఇస్తాము చూడ. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని. 12వ వచనం 12. స్త్రీ మౌనముగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను. స్త్రీలను తీసుకొస్తున్నారు ప్రసంగికుల్ని. ఆవిడ మేకప్ తుడుచుకుంటాకే టైం సరిపోద్ది. ఆవిడ పైగా ఇలా హీల్స్ వేసుకుని ఇలా నిలబడి ఇలా తుడుచుకుంటే వన్స్ అపాన్ ఏ టైం ఒకరోజు ఏం జరిగిందంటే అని మేకప్ సర్దుకుంటే సరిపోద్ది. ఈ కూర్చున్న వాళ్ళందరూ మేకప్ చూసి వాళ్ళు కూడా రేపు మేకప్ వేసుకుని వచ్చేస్తారు. ఎందుకంటే పాస్టర్ అమ్మగారు వేసుకురాగాలి ఏంది, మేము వేసుకుంటే వచ్చిందని వాళ్ళు వేసుకుని వచ్చేస్తారు అన్నమాట. అర్థమైందండి? అసలు ఆయన ఏం చెప్పాడో చూడండి. స్త్రీ మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవీయను. నేనన్నాడు, ఆయన అన్నాడు. ఆయన సెలవీయనని మనం చెప్పామా? ఆయన చెప్పాడు. ఆయనే చెప్పాడు. అంతే. ఇప్పుడు మనం లేనప్పుడు వెనకాల పాస్టర్ గారు నడిపిస్తుంది, ఓకే. కానీ ప్రతిదానికి ఈయన్ని డమ్మీ చేసి ఈవిడ బొమ్మల పైకి ఎక్కితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. చదవండి. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని. పెట్టాడు. ఆదాము మోసపరచబడలేదు గాని అన్నాడంటే ప్రయత్నం జరిగింది. ప్రయత్నం. ఆదాము తిను అన్నాడు, నా తండ్రి దాన్ని తినొద్దు అన్నాడని అతడు విసర్జించాడు. ఇప్పుడు గురి పట్టుకెళ్ళి ఎవరి మీద పెట్టాడు? ఆవు మీద పెట్టాడు. ఇప్పుడు అవ్వ అయిపోయింది. అంతే. అయిపోయిందా లేదా? అంతే. దానితోటి తోటలోకి వచ్చింది పాపం, తోటలోకి వచ్చింది సర్వనాశనం. అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీశాడో అక్కడి నుంచి బయటికి నెట్టివేయవలసి వచ్చింది. ఆ తర్వాత జడ్జిమెంట్ జరిగింది. ఆ తర్వాత వారు బయటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత వారి నిమిత్తమై ఏదేనిలో ఒక పశువును వధించి ఆ పశువు చర్మమును తీసి ఆ చర్మమును చొక్కాయిలు చేయించి వారికి తొలగించి ప్రభువు చెప్పిన మొదటి ప్రవచనం ఏమిటో తెలుసా? ఆదాం, నీ నిమిత్తము నీ భార్య నిమిత్తము ఏదేను తోటలో ఒక జంతువును అయిపోయి బలైపోయానే. ఆ బలైపోయిన జంతువు ఎవరో తెలుసా? నేనే. ప్రపంచములో భవిష్యత్ కాలములో మీ మనుష్యుల పాపముల నిమిత్తమై నేనే మనుష్య కుమారులాగా అవతరిస్తాను. వారి పాపములు నా పరిశుద్ధ రక్తం ద్వారా వారందరినీ కూడా విమోచిస్తానని చెప్పిన మొదటి ప్రవచనం ఇది. అర్థమైందండి? క్రీస్తు పూర్వం 740వ సంవత్సరంలో యెషయా ద్వారా మాట్లాడిన దేవాది దేవుడు ఏమన్నాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరములో దేవుడు మనకు తోడైయుండు. ఆ నెరవేర్పు ఇదిగో ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? లూకాసు వార్తలోకి వచ్చింది నెరవేర్పులోకి.
6వ నెలలో చదవండి ఇప్పుడు 6వ నెలలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో